हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्. సత్సంగ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు. చూడండి, అందరూ ఎంత చక్కగా తమ తమ కర్మలలో ఎలాగ సమన్వయం చేసుకుంటున్నారు అనే దాన్ని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా మార్పులు కలుగుతాయి. అవి ఆరంభ సూరత్వంలాగా ఉండకూడదు. అంటే చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు అది జరుగుతున్న నాళ్ళు, అంటే సత్సంగం జరుగుతున్న నాళ్ళు, అబ్బో నాకంటే పెద్ద సాధకులు లేరు అనిపించేంత మనసు గొప్పగా ఎదుగుతుంది. మంచి సాధనలో ఉన్న భగవంతుడు నాకు మంచి అనుగ్రహం ఇచ్చాడు అనిపిస్తుంది. కానీ ఇది మాత్రం నేను జీవితం ఈ శరీరం ఉన్నంత వరకు వదిలిపెట్టకూడదనే బుద్ధిలో నిర్ణయం కోసమే ఇంత చెప్పాడు భగవంతుడు. వింటూ ఉన్నప్పుడు అలాగే అనిపిస్తుంది మనసుకి, ఏమైనా ఆచరించి తీరాలి అని. తర్వాత సందర్భం వచ్చినప్పుడు ఏం లేదండి, ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి ఒక పర్సు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక పర్సు ఏదైనా దొరికిందనుకోండి, దానిలో 100 రూపాయలు ఉన్నాయనుకోండి, ఈ పర్సు ఎవరిదండి, మీద 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 అని ఆ బజార్లో వెళ్ళే వాళ్ళందరినీ చక్కగా అడిగి వాళ్ళకి ఇచ్చేయటానికి చూస్తాం. లేదు ఎవరూ నాది కాదంటే చక్కగా ఆ 100 రూపాయలు అక్కడ ఎవరైనా దేవాలయం దగ్గరికి వెళ్ళి అవి అందరికీ పనిచేసేస్తాం. అదే కనుక ఒక డైమండ్ రింగ్ ఉందనుకోండి, మీ దారిలో వెళ్ళేటప్పుడు డైమండ్ స్టోన్ కానీ డైమండ్ కానీ అలా కనపడింది అనుకోండి, అప్పుడు నా మనస్సు ఎలా ఉంది, అప్పుడు నా నిర్ణయం ఏం చేసింది, నా ఆలోచన ఎలా ఉంది. ఈ ఆశ అనేది తొందరగా పోదు. స్వభావంలో బాగా చిన్నప్పుడు శ్వాస తీసుకున్నప్పటి నుంచి స్వభావం ఏర్పడింది. ఈ స్వభావం అనేది నా జీవితం ఉన్నంత వరకు జరుగుతుందా లేదా. బుద్ధిలో నిర్ణయం అంటే అది. మనస్సులో చేసే నిర్ణయాలు వెంటనే మారిపోతుంది. కాసేపు ఉన్నది కాసేపు ఉండదు. కానీ బుద్ధిలో నిర్ణయం జరిగింది అంటే శ్వాసలోకి వెళ్ళిపోయింది ఆ నిర్ణయం. అప్పుడేంటంటే ఇంకా ప్రేమతత్వం బాగా పెరిగిపోయి ఆత్మతత్వం బాగా బలపడుతుంది. అలాగా మన సాధనని అలాగా తీసుకెళ్ళి కూర్చోపెట్టాలి. చక్కగా అందరూ చెప్పారు. శ్వేత గారు చక్కగా తన ఎగ్జాంపుల్స్ అన్ని కోట్ చేసి మరీ చెప్పారు. అలాగే కొంతమంది లలిత గారు పాపం క్షమించండి అన్నారు. లేదమ్మా, మీరందరూ నన్ను దీవించాల్సినటువంటి మహాతల్లులు, మీరు నన్ను దీవించారు అంతే. అంతేకాని క్షమించే మాటలు, క్షమించేంత తప్పులు ఎవ్వరం చేయం ఇక్కడ. సందర్భోచితంగా ఏదైనా పొరపాట్లు జరుగుతాయి, కానీ తప్పులు జరిగేవంటూ ఏమీ ఉండవు. అందుకని చక్కగా మీ అందరూ హృదయపూర్వకంగా నన్ను దీవించండి. అందుకే మీకు అందరికీ ముందు నమస్కారం చేసుకునే నేను గురువుకి నమస్కారం చేస్తాను. ఆ గురువు అనేవాడు లోపలే ఉన్నాడు, కానీ వ్యక్తిగా మాత్రం అందరూ బయట కనపడుతూ ఉంటారు. కాబట్టి బయట నుంచి నేను ముందు తీసుకోవాలి. నేను ఎక్కడుంటే అక్కడ నాకు ఆశీర్వాదం కావాలి. ఆ ఆశీర్వాదం వల్లనే మనస్సు బాగా నిలబడుతుంది, ఆ బుద్ధిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల దీన్ని చక్కగా అందరూ చక్కగా షేర్ చేశారు. ఇంకా మీకు ఏదైనా అనిపించినా చక్కగా మాట్లాడటం అలవాటు చేసుకోండి. నాకు రాదండి, నిజంగా మాట్లాడటం నాకేమీ రాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సత్సంగం వల్లనే నాకు మాట్లాడటం చేతనైంది. అయినా నాకు ప్రపంచం అనే విషయాలే తెలియవు. అయినా సరే ఈ భగవద్గీత మాట్లాడిస్తుంది. ఇలాంటి విషయాలు మాట్లాడుతూ ఉంటే ఆ పవర్ అదే పెరుగుతుంది. అనవసరమైన విషయాలు మాట్లాడుతూ ఉంటే లోపల ఉన్న శక్తి తగ్గిపోతుంది. ఈ విషయాలు మాట్లాడుతుంటే అనంతమైన శక్తి లోపల భగవంతుడు ఇస్తూ ఉంటాడు. ఇంకా అందువల్ల ఎవ్వరూ ఇందులో చిన్నతనం ఏమీ లేదు. మంచి విషయం మాట్లాడుకుంటున్నాం. ఎవరి అనుభవాలు వాళ్ళు చెప్పచ్చు. దయచేసి అందరూ శ్రద్ధగా తీసుకోండి. ప్రయత్నం చేద్దాం. భగవంతుని అనుగ్రహం ఎంతవరకు ఉందో అంతవరకు మనం మాత్రం విడిచిపెట్టకూడదు. ఈ శరీరం ఉన్నంత వరకు అనేది ఒకటి బాగా పెట్టుకుందాము. ఇంకా భగవద్ అనుగ్రహానికి పాత్రులమవుదాం అందరం. సరే, ఇప్పుడు 51వ శ్లోకాన్ని మనం విచారణ చేసుకుందామా. 50వ శ్లోకం చాలా అద్భుతంగా అనిపించింది నాకు. మరి మీకు ఎలా అనిపించిందో నాకైతే కొంతమంది చెప్పారు. మరి అందరూ బాగా విన్నారనేది అర్థమవుతుంది. చూద్దాం 51వ శ్లోకం ఏం చెప్తున్నాడో భగవంతుడు ఒకసారి చూద్దాం. కర్మజం బుద్ధియుక్తం
बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम्. कर्मजं बुद्धियुक्ताः हि फलं त्यक्त्वा मनीषिणः జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంతి అనామయం. ఎంత బాగుందో చూడండి, శ్లోకం అద్భుతంగా ఉంది. ఏ మాట! ఇందాక లలిత గారు సరస్వతీ నది అన్ని నదులు గురించి చెప్పేశారు. ఆవిడ 3 నదులు కలిపేసేశారు. ఏ నది కలిసినా సరే ఆ నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలవాల్సిందే. అందుకని ఎంతమంది మాట్లాడినా మొత్తం అందరి మాటలు కూడా చక్కగా పరమాత్మలో లీనమైపోతాయి. ఎన్ని కర్మలు చేసినా ఈ పరమాత్మలో ఐక్యమైపోతాయి. ఎలా చేస్తే? బుద్ధి యోగంతో, జ్ఞానంతో చేస్తే. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాడు భగవంతుడు. నువ్వు ఎన్ని కర్మలు చేసినా నీకు జ్ఞానం ఉంది లోపల. ఇదంతా మిథ్య, నేనొక్కడే పరమాత్మని. ఆ కనపడేదంతా కూడా మిథ్య, లేదా అక్కడ ఉంది కూడా పరమాత్మే. ఏదైతే తీసుకుంటావో అప్పుడు నీకు ఏ కర్మ చేసినా సరే, నువ్వు చంపొచ్చినా సరే ఏమీ తప్పులేదు, ఏమీ బంధం లేదు, ఏమీ మళ్ళీ జన్మ లేదు. అటువంటి పదానికి తీసుకెళ్తున్నాడు ఇప్పుడు మనల్ని. బుద్ధియుక్తా, సమత్వ బుద్ధితోటి ఈ వివేకులైనటువంటి వాళ్ళు ఈ కర్మ వల్ల పుట్టినటువంటి ఫలితాలని విడిచిపెట్టేస్తారు. ఫలితాన్ని వదిలిపెట్టి సమత్వ బుద్ధితో ఉంటారు. జన్మ బంధాన్ని నుండి విడిపడిన వాళ్ళు అయిపోతారు. దుఃఖాన్ని వదిలిపెట్టేస్తారు. అటువంటి స్థానాన్ని పొందుతారు. పదం గచ్చంతి అనామయం. అనామయం అంటే ఏంటి? ఆమయం లేనటువంటిది, అంటే కలిలం లేనటువంటిది, అంటే శోకం లేనటువంటిది, దుఃఖం లేనటువంటిది. అటువంటి పదాన్ని పొందుతారు అర్జున. ఎంత బాగా చెప్పాడు. మనమందరం అర్జునులమేనండి, గుర్తుపెట్టుకోండి. ఆయనకి కృష్ణ పరమాత్మ మీద చెప్తున్నాడనే భావన ఎప్పుడు రానియద్దు మనసులో. నేను అర్జునున్నే, ఈ శ్లోకం నాకే చెప్తున్నారు, ఈ బంధాన్ని వదిలేనటువంటి మార్గం నాకే బోధ చేస్తున్నారు అనేది బాగా పెట్టుకొని శ్రద్ధగా విందాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, బంధానికి కారణమైనటువంటి కర్మల్లో మనం అందరం ఆచరిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎంత చెప్పుకున్నా సరే ఈ బంధం అనేది తొందరగా వదలదు. అజ్ఞానం అనేది తొందరగా పోదు. ఎందుకంటే స్వభావంలోకి వెళ్ళిపోయింది. అది స్వభావమై కూర్చుంది. ప్రయత్నం చేస్తున్నాం మనం ఇప్పుడు. అభ్యాసంతో బండరాయి కూడా కరిగిపోతుంది. చాకలి బండ ఉంది చూడండి. ఇప్పుడంటే వాషింగ్ మిషన్లు అనుకోండి, వెనక చాకలి బండలు ఉంటాయి కదా, వాటి మీద వాళ్ళు బాది ఎంత పెద్ద బండైనా సరే అరిగి బాగా నున్నగా అయిపోతుంది. మన అనుభవంలో మనం చూసాం. కాబట్టి అభ్యాసంతో కుదరందంటూ ఏమీ లేదు. ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం మనం ఈ అభ్యాసం గురించి. కాబట్టి ఈ కర్మలలో ఉన్నప్పటికీ కూడా బంధానికి లొంగనటువంటి శక్తిని, యుక్తిని ప్రసాదిస్తుంది బుద్ధియోగం అనేది అని చెప్తున్నారు. ఇక్కడ మానవులందరూ కూడా పాపపుణ్యాలనే పడవలోనే ప్రయాణం చేస్తారు. అంతే కదా. పాపము పుణ్యం ఈ రెండిట్లో ఏదో ఒకటి. కర్మయోగంలో ప్రవేశించగానే పాపం కాస్త కారిపోతుంది. కర్మయోగం అంటేనే అంత కదా. కర్మయోగంలో ఏముంది? నిష్కామం, కోరిక లేకుండా ఉంది. కర్మ అంటే ఫలితం కోరుకొని చేసే కర్మ. కర్మయోగం అంటే నిష్కామ కర్మ. ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఎంత అర్థమైనా మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకుంటూ ఉండాల్సిందే, ఎందుకంటే ప్రింట్ పడాల్సిందే. పుణ్యం మాత్రం మిగిలింది. ఇక్కడ చూడండి, కర్మయోగంలో ప్రవేశించగానే పాపం పోతుంది, కానీ పుణ్యం ఉంటుంది. చిత్తశుద్ధి ఏర్పడింది అంటే ఈ పాపము పుణ్యము రెండు కారిపోతాయి, వదిలిపోతాయి. ఈ రెండు కూడా ఎట్లా అంటే, చెట్టుకి కాయ పెరుగుతూ ఉంటే పూల రేకులన్నీ రాలిపోతాయి. ఆ తర్వాత కాయ ఏమవుతుంది? పండుగ మారుతుంది. మనకున్న ఈ రాగద్వేషాల కారణంగా ఏర్పడేటటువంటి ఈ పాపము పుణ్యము వీటన్నిటిని దాటినటువంటి కర్మయోగి జ్ఞానాన్ని పొంది తరించిపోతాడు. అటువంటి బుద్ధియోగాన్ని మనం విన్నది ఇప్పుడు.
బంధాన్ని ఎవరు భరించలేరండి. ఎందుకని ఎందుకని బంధాన్ని భరించలేరు అంటే, బంధంలో ఆనందం ఉండదు, అందం ఉండదు. బంధం నుండి విడిపడాలని అందరూ కోరుకుంటారు. అసలు ఇంతకు బంధం అంటే ఏంటి? జన్మ బంధమే బంధం అంటున్నాడు భగవంతుడు. నువ్వు పుట్టడమేరా బంధం అంటున్నాడు. నిజంగా నేను పుట్టానా అని మళ్ళీ నీకు ఎంక్వైరీ చేసుకుంటే జ్ఞానం ఉదయిస్తుంది. మనకి ప్రశ్నలతోనే ఉంది ఇంకా. ఎందుకంటే లోపల ఆ బుద్ధిలో నేనే ఆత్మను, ఉన్నది మొత్తం పరమాత్మే అనేది వింటున్నాం మాటి మాటికి, కానీ నాకు అనుభవంలో లేదు. నేను జన్మించాను అని ఎప్పుడైతే నిద్ర లేవగానే నీకు మొదలైందో నేను అనేది, అక్కడి నుంచి బంధమే. ఈ జన్మించడంలోనే బంధం తెలుస్తుంది మనకి. వాస్తవానికి జన్మించడంలో ఒక బంధం నుండి బయటపడడం జరిగింది నిజంగా మాట్లాడితే. కాకపోతే జన్మించగానే మరెన్నో బంధాలు తగులుకోవడం చేత జన్మ బంధం అయిపోయింది. నిజంగా మాట్లాడితే గర్భస్థానం నుంచి బయటికి రావటం బంధం నుంచి విముక్తి కావటమే కదా. కానీ వచ్చిన తర్వాత ఏమైంది? మరెన్నో బంధాలని తగులుకుంటున్నాం. పుట్టకముందు 9 నెలలు తల్లి గర్భంలో జీవి బందీగా ఉంటాడు. జన్మించడంతో చెరసాల నుండి బయటపడ్డట్టు అయింది. కానీ మళ్ళీ అక్కడి నుండి కొత్త కొత్త బంధాలన్నీ మొదలవుతున్నాయి కదా. అనుభవంలో అందరికీ తెలిసిందే కదా. ఊయల్లో కొంతకాలం ఉంటాం, ఇంట్లో కొంతకాలం ఉంటాం, పాఠశాలలో కొంతకాలం ఉంటాం, ఇంకా కాలేజీల దాకా వెళ్తాం. తర్వాత ఏమవుతుంది? ఉద్యోగాలకు వెళ్తాం, కార్యాలయాల్లోకి వెళ్తాం, తర్వాత సంసారంలో కొంతకాలం, తర్వాత వైద్యశాల హాస్పిటల్స్లో కొంతకాలం. ఇలాగా జీవులు ఎప్పుడు బంధాల్లోనే కొనసాగిపోతూ ఉంటారు. ఎలా విడిపడతామా అని ఆందోళన పడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి తరుణోపాయాన్ని భగవద్గీత బోధ చేస్తుంది. కర్మ సంఘాన్ని, ఫలభోగ సంఘాన్ని వదిలిపెట్టినటువంటి కర్మయోగులు ఈ జననము మరణము శరీరానికే కానీ అకర్త అయిన నాకు కాదు. నాకు ఏ కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు. ఎందుకంటే నాకు కర్మ సంఘం లేదు, ఫలం సంఘం అంతకంటే లేదు. అందుకని వాళ్ళు ఆత్మకు ఈ అకర్తగా ఈయన ఆత్మకి కాదని చెప్పి వాళ్ళ అనుభవంలో తెలుసుకొని వాళ్ళు తత్వజ్ఞానాన్ని పొందుతారు. నేనే ఆత్మ అనేది వాళ్ళకి అనుభవం అవుతుంది. కాబట్టి ఈ దుఃఖం అనేది లేనటువంటి ముక్తి పదం ఏదో దాన్ని చేరిపోతారు. అది ఎప్పుడో మరణించిన తర్వాత కాదండి, జీవించి ఉండగానే సాక్షాత్కారం చేసుకుంటారు వాళ్ళు. కర్మ ఫలాన్ని వదిలిపెడతారు. జ్ఞానవంతులైనటువంటి వాళ్ళు జీవించి ఉండగానే జన్మ బంధం నుండే విడిపెడతారు. ఏ ఉపద్రవాలు లేనటువంటి ఆ పరమ పదాన్ని పొందుతారు. అది ఇక్కడ చెప్తున్నారు. అది వాళ్ళే అదే మోక్షం, జీవన్ముక్తులు అంటారు. ఏంటంటే వాళ్ళు ఎలా ఉంటారంటే భగవతత్వమే విషయాలు. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి, అట్లాంటి ఆత్మపదంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, వాళ్ళు అమ్మ బాగున్నారా అని పలకరిస్తారు. ఆ తర్వాత మనలాంటి వాళ్ళు మామూలు ప్రపంచ విషయాలు మాట్లాడుకునే వాళ్ళు మొన్న ఇల్లు కొన్నారంట, ఎంత అయింది, ఇలా ఉంటాయి చర్చలు. పిల్లాడికి పెళ్ళయిందంట కదా, ఏమన్నా విశేషమా, ఇలా ఉంటాయి చర్చలు. కాదంటారా చెప్పండి? ఇప్పుడైనా మన మనోభావాలు అవి లేవంటారా? ఇంత వింటున్నా, ఇంత చేసుకుంటున్నా, ఇంత మనం బుద్ధిలో బలంగా యోగాన్ని నింపుకుంటున్నప్పటికీ విషయాలు, బాహ్య విషయాలు ఎక్కువ మాట్లాడతాం. బాగున్నారా, పిల్లలు బాగున్నారా, అంతవరకు చక్కని పలకరింపు. అందరూ సంతోషంగా ఉన్నారా, అంతవరకు చక్కని పలకరింపు, చక్కని మనోభావన. కానీ ఇలాగా విషయాల్లోకి వెళ్ళిపోతారు. కానీ ఆత్మతత్వంతో, ఈ సత్ సంగత్వంతో ఉండేటటువంటి వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయంటే, నా అనుభవం, నా గురువులే అలా ఉన్నారు, వాళ్ళని చూసే నేను మాట్లాడుతున్నాను, నా అనుభవంలో ఉన్న విషయమే. వెళ్ళామంటే అందరినీ ఒకే బంధము, రక్త సంబంధం అని, బంధమని, వాళ్ళు బంధువులని, వీళ్ళు పరాయి వాళ్ళని ఎక్కడ ఏ భావన ఉండదు. అందరితో సమానంగా, అందరికీ ఒకేలాగా ప్రేమగా మాట్లాడతారు. అమ్మ అందరూ సంతోషంగా ఉన్నారా, శరీరం ఆరోగ్యంగా ఉందా, మీరు ఆరోగ్యంగా ఉన్నారా అని అడగరు. శరీరం ఆరోగ్యంగా ఉందా, సాధన ఎలా జరుగుతుంది,
మీ సత్సంగం బాగా జరుగుతుందా? సత్తుతో సంగత్వం బాగా ఏర్పడిందా? ఇది వాళ్ళు మాట్లాడే మాట. పోనీ అట్లాంటి వాళ్ళు వెళ్తే ఇలాంటి పదాలు మాట్లాడచ్చు, కానీ మా ఇంటికి అలాంటి వాళ్ళు ఎవరు రారండి. ఇలాంటి వాళ్ళే వస్తారు. వాళ్ళ ఆస్తి ఎంత, వీళ్ళ అద్దెలు ఎంత, మీకు ఆదాయం ఎంత, వీళ్ళ ఉద్యోగం జీతం ఎంత, మీరు ఎన్ని కోట్లు ఉన్నాయి, ఇవే మాట్లాడే వాళ్ళు వస్తారు. మమ్మల్ని ఏం చేయమంటారు? మేము అట్లా మాట్లాడితే పిచ్చోళ్ళలాగా చూస్తున్నారు మమ్మల్ని అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎన్నాళ్ళు మాట్లాడతారు వాళ్ళు నా దగ్గరికి వచ్చి? నేను వాళ్ళకి రెస్పాన్స్ ఇచ్చేదాకా మాట్లాడతారు. నేను కూడా వాళ్ళని మీ ఆస్తి ఎంత అని అడిగేదాకా మాట్లాడతారు. వాళ్ళు అడిగిన వాటన్నిటికీ మనం సమాధానం ఒక చిరునవ్వు. వాళ్ళు అడిగితే మనకి ధర్మమైన విషయం అయితే చెప్పి ఊరుకుంటాం. ధర్మం కాని విషయం, అనాలోచిత విషయం, అవసరం లేని విషయం, వాళ్ళ ఇంటర్ఫీరింగ్ వేరుగా ఉంది, వాళ్ళ మనోభావాలు వేరుగా ఉన్నాయి అని మనకు అర్థమైపోతుంది సాధనలో ఉన్నప్పుడు. అప్పుడు మనం ఎలా ఉండాలి? చిరునవ్వు, మౌనం ఎంత శక్తిని ఇస్తాయో తెలుసా? వాళ్ళు 10 సార్లు మాట్లాడతారు, 11వ మన ఇంటికే రారు. ఎందుకంటే ఏ విషయాలు ఆవిడకి ఏమీ చెప్పరు, వాళ్ళు ఏమీ చెప్పరు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం ఉపయోగం? కాలక్షేపం కూడా కాదు. ఫోన్ కూడా చెయ్యరు. కట్ అయిపోతుంది ఆ బంధం. పోనీయండి, అజ్ఞానంతో ఒక బంధం కట్ అయిపోయింది. అమ్మయ్య, హాయిగా గాలి పీల్చుకోక ఎందుకు బాధ? దీనివల్ల మనం ఇంకొంచెం సాధనకి ఎక్కువ సమయం కేటాయించవచ్చు కదా. అది అట్లాంటి పరమపదాన్ని పొంది ఉన్నన్నాళ్ళు, జీవితం ఉన్నన్నాళ్ళు వాళ్ళు ఇలాగా జీవన్ముక్తులుగా ఉంటారు. జీవించి ఉండగానే ముక్త దశని పొందారు. వేరే ఆలోచనే ఉండదు. సత్తుతో సంగత్వమే. కార్యకలాపాలన్నీ జరిగిపోతూ ఉంటాయి. డబ్బు వ్యవహారం అంతా జరిగిపోతూ ఉంటుంది. కుటుంబ వ్యవహారాలన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఎక్కడ ఏ లోపము చెయ్యరు. అయినా సరే మనస్సులో మాత్రం అటాచ్మెంట్ అనేది లేదు. మొత్తం డిటాచ్మెంట్గా ఉంటారు. ఇది సాధన. అలాంటి వాళ్ళని చూసి మనం మార్చుకొని తీరాలి. ఇలాంటి విన్న తర్వాత ఇంకా ఎంత మార్పు రావాలో మనలో తెలుసుకోవాలి. ఇదే సాధన అంటే. సాంస్క్రిట్ పదాలు చెప్పుకున్నంత మాత్రాన సాధన నాకంత గొప్పగా తెలుసని అనుకోక్కర్లేదండి. అదంతా వేదం అంతా సంస్కృతమే కాదంటలా, దైవ భాషే. నేర్చుకోవచ్చు, తప్పులేదు. కానీ నా వయసు దాటిపోయింది. ఇప్పుడు నేర్చుకునే పందాలో నేను లేను. ఇప్పుడు నేను ఆచరణ చేయగలగటానికి సిద్ధంగా ఉన్నానని బుద్ధిలో ఎప్పుడైనా నిర్ణయించుకోవచ్చు. ఇప్పుడు నిర్ణయం జరిగిందా? నిర్ణయం అనేది మామూలు పదం కాదండి. అందుకే ఫస్ట్ చెప్పింది అదే. ఆరంభ సూరత్వంలాగా ఉండకూడదు మన సాధన. అది బాగా నిలబెట్టుకోవాలి. అట్లాంటి పరమపదాన్ని పొందేటటువంటి స్థితికి నువ్వు చేరతావురా అని చెప్తున్నాడు. పరమపదం ఏదో, అదే పరంధామం అంటే, అదే విష్ణు పదం అంటే, అదే మోక్షం అంటే. మనిషి మరణిస్తే మన సంప్రదాయంలో పరమపదించారు అని అంటారు పెద్దవాళ్ళు. అలా గురువులు వాళ్ళు సిద్ధి పొందారు, పరమపదాన్ని చేరారు, పరమపదించారు, ఇలాంటి పదాలు వాడతారు. అంటే ఏంటి? పరమపదం అంటే ఏంటి? తద్విష్ణోహో పరమం పదం అన్నది వేదం. పదం అంటే ధామం అనేవి ఇవన్నీ వేద పదాలు. అంటే ఏంటి? పదమన్నా, ధామమన్నా, స్థలమన్నా, లేదా ప్రదేశమన్నా ఇవన్నీ ఒకే అర్థం. అంటే ఏంటి? చనిపోయిన తరువాత జీవులు చేరే ప్రదేశమే పరమపదం అన్నమాట. ఆ చోటు ఎక్కడుంది? ఆ ప్రదేశం ఏది? ఈ విషయంలో మతాలు విచిత్రంగా కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ వేదం మాత్రం ఈ మతాలకు భిన్నంగా, విలక్షణంగా, శోభగా చెప్తుందండి. అందుకే ఈ మతంలో ఉన్నటువంటి గొప్పతనం, హిందూ మతానికి అంత విశిష్టత అందుకే. చనిపోయిన తరువాత ఇక్కడ లేము కనుక మరొక చోటికి చేరున్నాం, అంతే కదా అనేది కొంతమంది మతాల విశ్వాసం. ఇట్లా మాట్లాడతారు. అంటే ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి జీవితాన్ని విడిచినటువంటి ఈ జీవులందరూ కూడా ఈ భూమిని వదిలిపెట్టి దివికి చేరతారు అనేది వాళ్ళ నమ్మకం. దివి అంటే ఏంటి? అంటే మరో లోకం, లేదా స్వర్గం అనండి, ఇంకేమైనా అనండి. పై లోకాలు అంటారు, పైన చూపిస్తారు, పైకి వెళ్ళిపోయాడని అని వాళ్ళ భావం. సహజంగా కొంతమంది ఇలాగే చెప్పుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఇతర మతాలు అయితే స్పష్టంగా ఇదే నిర్ణయిస్తారు. అయితే అయి ఉండొచ్చు, అది కూడా మనం కాదనేది ఏం లేదు. అన్నిటినీ సరే అంటమే మన పంధ.
అయితే ఏంటి, మనకు భగవద్గీతలో చెప్పేది ఏంటంటే, స్వర్గానికి వెళ్ళడం అంటే మళ్ళీ తిరిగి వస్తావా లేదా? ఇప్పుడు ఒక చోటికి వెళ్ళడం అంటూ జరిగితే తిరిగి రావడం కూడా జరుగుతుంది కదండి. ఇంటి దగ్గర నుంచి బయలుదేరేప్పుడు వెళ్ళి వస్తాం అంటాం. అంటే వెళ్తున్నాం మళ్ళీ తిరిగి వస్తాం అనే కదా చెప్తాం. కానీ ఈ కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు. అంటే ఇంట్లో వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఎవరన్నా వచ్చారనుకోండి మన ఇంటికి, అమ్మ ఉంటానమ్మా అంటారు. అంటే ఏంటి, నేను ఎప్పుడు ఉండేవాడినే, వెళ్ళి వచ్చేవాడిని కాదు, ఎప్పుడు ఉంటాను. శరీరమే వదిలిపోతుంది. ఒక చొక్కా వేసుకుని వచ్చాను, ఈ చొక్కా చిరిగిపోగానే దీన్ని పంపించేస్తాను, వేరే కొత్త చొక్కా వేసుకుంటాను. నేననేది మాత్రం ఎప్పుడు ఉంటాను. అది చెప్పడం. ఉంటానండి అనే మాటలు వినే ఉంటారు కదా అందరూ. వెళ్ళి వస్తాననేది మామూలు పదం. అమ్మ ఉంటానమ్మా, ఏమండి ఉంటానండి అని చెప్పే పదం, ఇది గొప్ప మాట. ఉండనా మరి? ఇలాంటివన్నీ పర్యాయ పదాలు అనుకోండి. అంటే ఎప్పుడు ఉండేవాణ్ణి నేను అని చెప్పేటటువంటిది ఆ మాట. కానీ వాళ్ళకి ఆ జ్ఞానం ఉండి అంటారో లేదో తర్వాత సంగతి. మనం తీసుకోవచ్చుగా అలాగా. ఈ పదం చెప్పారు కదా భగవద్గీతలో, కాబట్టి నేను ఇలా మాట్లాడతాను ఇంకా అని ఇది మార్చుకోవచ్చుగా మనం. నేను ఎప్పుడు ఉండేవాడిని. శరీరాలే మారిపోయాయి, చొక్కాలు మారిపోతున్నాయి, చీరలు మారిపోతున్నాయి, చొక్కాలు మారిపోతున్నాయి, వస్త్రాలు మారిపోతున్నాయి, శరీరం అంతా అదే. నేను మాత్రం శాశ్వతం. ఈ మాటను బాగా పెట్టుకోండి మనసులో. ఏ పాపం అంటదు, ఏ పుణ్యం అంటదు, ఏ బంధం లేదు. కొట్టిపారేస్తున్నాడు భగవంతుడు. అంత వేరు చేయగలిగితే నీ మనోభావన కొట్టిపడేస్తాడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, నీ కర్మలన్నీ జ్ఞానంలో మొత్తం మాడి మసైపోతాయి అంతే. ఈ విషయాన్ని గీత 9వ అధ్యాయంలో చెప్తాడండి. మళ్ళీ ఒక చోటికి వెళ్ళి తిరిగి వచ్చాము అంటే, తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని చెప్తాడు. అద్భుతంగా చెప్తాడు అక్కడ మాట్లాడుకుందాం ఈ విషయాలు. 2వ అధ్యాయంలో మీకు దాదాపు 18 అధ్యాయాల విషయాన్ని పరిచయం చేసేస్తున్నాడు. ఇంకా లోతులకి తీసుకెళ్ళటానికి మీకు 3వ అధ్యాయం నుంచి మొదలవుతుంది. ప్రశ్న జవాబుల్లాగా ఉంటాయి. 2వ అధ్యాయంలో మొత్తాన్ని పిండి రసమంతా పోసేశాడు. తాగడానికే మనకి మింగుడు పడట్లేదు. కానీ చూడండి, అంటే ఏంటి, పుణ్యలోకాలకి అంటే పుణ్యం వచ్చిన వాళ్ళు స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు అవుతారు. వాళ్ళ పుణ్యఫలం భోగాలన్నీ అనుభవించేస్తారు అక్కడ. ఆ పుణ్యం క్షీణించగానే మళ్ళీ పుడతారు, భూలోకంలోకి వచ్చి పడతారు. ఇది మనకు భగవద్గీత చెప్తుంది. అంటే ఏంటి, చావడం తిరిగి పుట్టడానికి అయితే ఈ పుట్టుక మాట అలా ఉంచితే చావుకు కూడా అర్థం లేకుండా పోతుంది. ఇలాంటి వ్యర్థ ప్రయాణాలు, అనర్థమైనటువంటి ప్రమాణాలు, చేరలేనటువంటి దివ్య ధామమే మనకి వేదం చెప్పినటువంటి పరం ధామం. అదే పరమ పదం. అదే ఈ శ్లోకంలో అనామయం. సర్వ ఉపద్రవ రహిత స్థితి ఇది. అంతే, ఏ బాధలు ఉపద్రవాలు లేనటువంటి స్థితి ఇది. ఎక్కడికి చేరితే తిరిగి రావడం అంటూ ఉండదో అదేనయ్యా నా పరంధామం. 15వ అధ్యాయంలో చెప్తాడండి ఈ విషయాన్ని. యద్గత్వానని వర్తంతే తద్ధామ పరమం మమ అంటాడు. ఏది పరంధామం? పరమేశ్వరుని ధామమేనయ్యా పరంధామం అంటే. అది ఎక్కడుంది? పరమేశ్వరుడు ఏమిటో తెలిస్తే ఆయన పరంధామం కూడా అది నీకు అర్థమవుతుంది. అందుకనే ఈ పరమేశ్వర ప్రకాశం ఎంత అంటే దివ్యంగా ప్రకాశిస్తూ ఉంటుందండి. విశ్వం లేకపోయినా విశ్వేశ్వరుడు దివ్యంగా ప్రకాశిస్తూ ఉంటాడు. అయితే విశ్వం ఎక్కడైతే ఉందో అక్కడ విశ్వేశ్వరుడు ప్రకాశిస్తున్నాడు. సృష్టి రూపంలో ఉన్నది మొత్తం పరమేశ్వరుడే. అదే అతని అనంత వైభవం. ఆ అనంతం అనేది ఒక ప్రదేశంలో ఉంటుందా? అనంతం అంటున్నాం కదా. అనంతం అంటే ఏంటి? అదే జ్ఞాన రూపంలో ఉంటుంది. జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అనంతుడైపోతాడు. అనంతుడు అనేవాడు ఎక్కడికి వెళ్తాడు? అందుకే వెళ్ళొస్తానని చెప్పడు వాడు. ఎక్కడికైనా వెళ్ళడానికి ఇంకొక స్థలం లేదు కదా, మొత్తం తానే నిండిపోయాడు కదా. ఎక్కడి నుండి ప్రయాణం చేస్తాడు? ఎక్కడి నుండి ఆరంభిస్తాడు? ఎక్కడికి చేరతాడు? అనంతుడు అన్నారు కదా. చేరడానికి తనకన్నా అన్యంగా ఇంకేమైనా ఉందా?
ఏ ప్రదేశం లేదు కదా. అందుకనే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మాన్ని తెలుసుకునేవాడే బ్రహ్మమే అవుతున్నాడు. బ్రహ్మవిదాప్నోతి పరం, బ్రహ్మవిదుడు పరంధామాన్నే పొందుతున్నాడు. తానే పరంధామంగా శోభిస్తున్నాడు అంతే, అనామయ పదంగా భాసిస్తున్నాడు అంతే. అదే విష్ణు పదం. గీతాచార్యుడు అద్భుతంగా చెప్తున్నాడండి. కనుక ఈ పరంధామం అనామయమైనటువంటి పదం అనేది లౌకిక స్థానం కాదు, అలౌకిక ధామం. అది స్వరూపధామం, అదే మోక్షధామం. మరణించిన తరువాత కలిగేది కాదది. జీవించి ఉండగానే ఇక్కడే ఇప్పుడే ఈ స్వరూపాన్ని పొందాలి అని గీతాచార్యుడు మనకి చెప్తున్నాడు. అదే శంకర భాష్యంలో అద్భుతంగా వర్ణిస్తాడు. ఇది కేవలం జ్ఞానప్రాప్తి వల్లనే వస్తుంది, ఇంకంతకంటే మార్గమే లేదు. నువ్వు ఎన్ని కర్మలు చేసినా సరే పాపమో పుణ్యమో తగులుకుంటుంది అంతే. జ్ఞానం వల్ల మొత్తం నశించిపోతుంది. నేను చెప్పుకున్నాను కదా, అంటుకోకుండా కర్మ చెయ్యరా. పనస్తంలో ఒలిచినట్టు అలా ఒలుచుకో. ఇవన్నీ మొత్తం కూడా ఏది నువ్వు ఈ మాయ అనేదాన్ని వదిలేసి లోపల ఉన్నట్టు ఆత్మతత్వాన్ని పట్టుకొని ఈ మాయ కర్మలన్నీ చేసేసే. ప్రపంచం మొత్తం మాయ, మిథ్య. ఈ మాయ కర్మలను చేసే తీరాలి. ఇంద్రియాలు మాయ, శరీరం మాయ, నేను మాత్రం సత్యం. అట్లా భావన చేసి కర్మలన్నీ చేసేసే. జ్ఞానంతో చేసినట్లవుతుంది. ఏ బంధము లేకుండా ఉంటావు నువ్వు. కనుక నువ్వు నిత్యముక్తుడివైపోతావు. ఇదే ఈ శాస్త్రం చెప్పేటటువంటి భావన మనకి. నిత్యముక్తుడికి బంధం ఉంటుందా? ఇప్పుడు లేదు, ఇంతకు పూర్వము లేదు, ఇక ముందు రాదు, అంతే. ఉండబోదు, బంధం లేనిదే. బంధం లేదు అని గుర్తించినంతకాలం, గుర్తించనంతకాలం బంధం ఉంటుంది. బంధం లేదు అని నాకు అర్థమైతే బంధం పోతుంది. కాబట్టే మనకి లేని దానిని ఉన్నట్లు, ఉన్నదానిని ఉన్నట్లు గుర్తించడమేనయ్యా జ్ఞానం, ఇంకేం లేదు. అలాగా గుర్తిస్తే చాలు. అన్నీ కనపడుతున్నాయన్నీ సత్యం అనుకుంటున్నావు, కనపడకుండా నిన్ను నడిపిస్తున్న దాన్ని గుర్తించలేకపోతున్నావు. అది నీకు వచ్చిన అజ్ఞానం. కానీ జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది. నిష్కామ కర్మయోగమే దీని గమ్యస్థానం. నిష్కామ కర్మయోగ గమ్యస్థానం ఏంటి అంటే జ్ఞానమే. సమత్వ బుద్ధి గలవాడికే ఈ జ్ఞానం అనేది ప్రాప్తిస్తుంది. అదే మోక్షం దాకా తీసుకెళ్ళి కూర్చోపెడుతుంది. అటువంటి తత్వాన్నయ్యా నీకు చెప్తున్నాను, నువ్వెందుకు అర్థం చేసుకోవు? ఏ విధంగా ఉపయోగించుకోవాలి కర్మ ద్వారా ప్రాప్తించినటువంటి ఫలాన్ని? ఏ విధంగా ఉపయోగించుకోవాలో బాగా తెలుస్తుంది. కర్మజం భుక్తియుక్తాహి ఫలం త్యక్త్వా. వదిలిపెట్టేస్తారు వాళ్ళు, ఆ ఫలాన్ని కోరుకోరు, ఉపయోగించుకోరు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, మనీషిణః. మనిషి అనేవాడు ఏం చేస్తాడంటే అన్నిటినీ వాడుకుంటాడు. మనీషి అంటే ఏమవుతాడు అంటే అన్నిటినీ ఉపయోగించుకుంటాడు, తాను ఆత్మగా తెలుసుకుంటాడు. వాళ్ళు గొప్ప పురుషులు. జన్మ బంధ వినిర్ముక్తా, వాళ్ళు చావు పుట్టుకుల బంధం నుంచి అనామయమైనటువంటి చెడుని దాటిపోతారు. వేదాంతంలో, గీతలో ఈ విషయాన్ని బాగా దృఢంగా బలంగా చెప్పేస్తున్నారు. ఇక్కడే ఈ జన్మలోనే నువ్వు ఫలితాన్ని పొందుతావు, కానీ ఎక్కడో మరణించాక కాదు. దీన్ని ఇక్కడ ఎందరో పొందారయ్యా. నేను కూడా నాకు సాక్షాత్కారం కలుగుతుందన్న దృఢ సంకల్పంతో మొదలుపెట్టి చేస్తున్నా. నేను మన సాంప్రదాయంలో ఉన్న అందరు దేవుళ్లను పొందిన దానికన్నా కూడా ఇక్కడే ఈ ఆత్మానుభూతిని పొందగలిగిన వాడే అత్యంత ఉన్నత స్థానాన్ని పొందుతాడు. బాగా పట్టుకోవాలండి మనస్సుకి పట్టుకుని బుద్ధి దాకా చేర్చాలి. అత్యంత ఉన్నత స్థానం అని చెప్తున్నాడు. మనం బాగా ఎదగాలనే కదా మన కోరిక. ఆ ఎదుగుదల ఇక్కడ చెప్తుంటే నాకు అవగాహన కావటం లేదా? ప్రయత్నం చెయ్యటం లేదా? ఎక్కడ లోపం ఉంది? లేదా అర్థమే కావటం లేదా? అసలు నేను నిర్ణయం తీసుకోవాలి అంతే. ఆ నిర్ణయం అనేది
మనీషి అనే పదానికి ఎంత బాగా గొప్పగా ఉందో చూడండి. మనీషా అని పేరు పెడతారు. నీది మనుష్యత్వం. ఎవరిని బాధించినటువంటి మనిషిగా నువ్వు ఉండాలి. బాధించేవాడు మనిషి, బాధించని మనిషి అంటే మనీషిగా ఉండాలి. అంటే పులిని పులి జింకను చంపడం అనేది పశు లక్షణం. ఆ చర్యకు ప్రతిచర్య ఉంటుంది. అందువల్ల ఆ కర్మ వల్ల దోషం తప్పదు. మరి జ్ఞానం వల్ల మనిషి అలా చేయడు కదా. కానీ మనిషి చేసే కర్మలు, తప్పుడు కర్మలు ఉన్నాయి కదా, పాపకర్మలు ఉన్నాయి కదా, ఫలితాన్ని కోరుకోకుండా కర్మ చెయ్యట్లేదు కదా. వాడికి ఎలా నశిస్తుందంటే జ్ఞానం వల్లే మొత్తం పోతుంది. అర్థమవుతుంది కదా. కొన్ని మాటలు కావాలనే రెండు సార్లు ఆ శ్లోకాన్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నానండి, అర్థం చేసుకోండి. ఇక్కడ కొన్ని కర్మలు ఏంటంటే పువ్వు లాంటిగా ఉంటాయి. కొన్ని కర్మలు కాయగా మారాలి. అంటే కాయగా మారాలంటే ఏంటి, కొంత సమయం కావాలి. కొన్ని కర్మలు వెంటనే ఫలితం వచ్చేస్తుంది. ఆ కొన్ని కర్మలు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సైనైడ్ ఉందనుకోండి, అది నోట్లో వేసుకుంటే చాలు, ఎస్ అని రాసిన తర్వాత నెక్స్ట్ పదం రాయటానికి కూడా వాడు మిగళ్ళు చచ్చిపోతాడు. వెంటనే రియాక్షన్ అన్నమాట. ఇంకో మాట రాయటానికి మిగళ్ళు. అదే బుద్ధియోగం ఆచరించిన వాడికి జన్మలనేవి ఉండవు. ఆ కర్మ అట్లాంటిది. కానీ బుద్ధియోగం ఇంకా జన్మలు రావు. ఫలితానికి వాడు వదిలేస్తాడు. అందుకే మనిషి నుండి మనీషివిక యోగివిక అని చెప్తాడు భగవంతుడు. జ్ఞానం అంటే నీ లోపలే. అంటే ఏంటి, జ్ఞానం అంటే తెలియడం, జ్ఞేయం అంటే ఆ జ్ఞేయాన్ని అంటే తెలుసుకునేటటువంటి వాడు, లోపల ఉన్నదాన్ని కనుగొనేటటువంటి వాడు. అంటే అనాత్మ. జ్ఞేయం అంటే బయట కనిపించేది, బాహ్యం. ఆత్మ అంటే లోపల ఉండి చూసేటటువంటి వాడు. బాహ్యాన్ని మిథ్యగా భావన చేసి ఈ అనాత్మ ఆత్మ నుండే వచ్చింది, బయట కనిపించే బాహ్యమంతా కూడా ఆత్మ నుండే వచ్చింది. కాబట్టి దీన్ని నేను ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకుంటాను, మిగతాదంతా వదిలేస్తాను. ఆత్మ నుండి వచ్చింది కాబట్టి దాన్ని కూడా ఆత్మభావనగానే చూస్తాను అనేటటువంటి స్థితికి ఎదుగుతాడు. కర్మయోగి కర్మ బంధాన్ని తప్పించుకున్నాడు. మరి బుద్ధియోగి అంటే జ్ఞానయోగి జన్మబంధాన్ని కూడా తప్పించుకున్నాడు. అది వాడు గొప్ప విషయం. పునరపి జననం పునరపి మరణం అనేదాన్ని తప్పించుకున్నాడు. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నది. అంటే ఏంటి, పాత బట్టను వదిలేసి కొత్త బట్టలు, అంటే కొత్త చీర కట్టుకోవడానికి ఎవరికి ఇష్టం ఉండదండి. పాత బట్టను వదిలేయటానికి ఏమన్నా ఆలోచిస్తామా? అలాగే పాత శరీరాన్ని వదిలిపెట్టేసి నూతన శరీరాన్ని చక్కగా ఇష్టపడతాడు. అలాగా ఎన్నోసార్లు కొత్తవి శరీరాలు ఎన్ని మారిపోయినాయో, ఎన్ని చీరలు కట్టుకున్నామో మనకేమైనా ఇప్పుడు గుర్తుందా? ఎన్ని డ్రెస్సులు చేంజ్ చేసుకున్నామో గుర్తుందా? మన వయస్సు ఎంతో, ఎన్ని డ్రెస్సులు మార్చామో, ఎన్ని వస్త్రాలు మారినాయో ఏమన్నా గుర్తుందా? ఏమోనండి, నిన్న తీసేసిన చీర ఇవాళ గుర్తులేదు, అయిపోయింది. మరి ఈ జన్మలో నిన్న తీసేసిందే నీకు గుర్తు లేకపోతే ఈ శరీరాలు ఎలా గుర్తుంటాయి? మరి నేను జెయింట్ వీల్ ఎక్కానండి, ఎగ్జిబిషన్కి వెళ్ళి జెయింట్ వీల్ ఎక్కాను. ఎగ్జిబిషన్ అనేది ఆ పెద్దది, ఎక్కడికి ఒకళ్ళు తప్పిపోయారంటే ఎత్తుక్కోవటం కూడా కష్టమే. అక్కడికి నేను వెళ్ళి ఆ అనేక మందిలో జెయింట్ వీల్ ఎత్తుక్కున్నాను, అది ఎక్కాను. వాడు ఏం చేస్తాడంటే ఎక్కిన తర్వాత నాకు ఇబ్బందిగా ఉందిరా ఆపరా అంటే వాడు ఆపడు, తిప్పాల్సిందే. నువ్వు కళ్ళు మూసుకొని కూర్చో. అందరిని ఎక్కించుకున్నా దాంట్లో, వీళ్ళందరూ ఒప్పుకోరు నేను ఆపితే. కాబట్టి వాడి సమయం ఎంత ఉందో ఆ సమయం దాకా తిప్పుతాడు. అరిచి గోల పెట్టినా సరే ఆపడు. పక్కన వాళ్ళు నీకు ధైర్యం చెప్పాల్సిందే కానీ, ఎందుకంటే నీతో పాటు చాలామంది ఉన్నారు కాబట్టి తప్పదు, అందరితో పాటు నీవు తిరగాల్సిందే. అర్థమవుతుంది కదా. ఎగ్జాంపుల్ అది అంతే. కానీ నీకు బుద్ధిలో జ్ఞానంతో ఉన్నావనుకోండి, అప్పుడేం చేస్తావు? మనీష్ అయిన వాడు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతాడు. జెయింట్ వీల్ ఎక్కినా సరే, అంటే జన్మ తీసుకొని వచ్చాం, అందరూ ఉన్న మార్గంలోకే లెఫ్ట్ వైపు రోడ్లోకి వెళ్ళిపోయాం.
దానిలో గోయలు మాటి మాటికి గోతులు కనపడుతున్నాయి. అంటే ధనేషణ, ధారేషణ, పుత్రేషణ షాపులు పెట్టి మరీ పిలుస్తున్నారు మనల్ని. వాటికి లోబడిపోతున్నాము. ఎక్కిన తర్వాత వాడు అరిచి గోల పెట్టినా సరే ఆపడు జెయింట్ వీల్. అలాగే ఆ మార్గంలోకి వెళ్ళిన తర్వాత ఆ లోయలో పడక తప్పదు. కాబట్టి నేను మళ్ళీ జన్మ తీసుకొని వై జంక్షన్లోకి వచ్చి నిలబడతాను. ఇప్పుడైనా ఎన్నుకో మార్గాన్ని. ఇరుకు మార్గమైనా, ఆ సన్న మార్గమైనా, చీకటి మార్గమైనా, ఉన్న లైట్ హౌసు అద్భుతంగా కనపడుతుంది, పరంధామం. దానికి వెళ్తావా లేదా? ఇప్పుడైనా మార్గాన్ని ఎన్నుకుంటావా లేదా? అర్థం చేసుకో. నీకు దుఃఖం కదా వచ్చింది, నీకు ధైర్యం ఉంది. నీ ముందున్న వాళ్ళందరూ నీకంటే గొప్పవాళ్ళు కాదంటావా? చెప్పుకో. అర్జునుడికి అడుగుతున్నాడు. అనామయం అంటున్నాడు. అంటే ఏంటి? దుఃఖం లేని మార్గం అది. ఆమయం అంటే ఏంటి? ఆమయం అంటే ఏం చెప్పాలి అంటే కల్మషంగా ఉండేది. లేకపోతే ఈ తెమడ అంటారు, చిక్కగా ఉంటుంది కదా. తెమడ దగ్గి తెమడ జలుబు చేసి లోపలంతా చిక్కగా ఉండి అలాగా దగ్గి తుమ్మేస్తారు చూడండి, ఉమ్మేస్తారు. అలాగా కలిలం అంటారు. ఇంకో పదం, సంస్కృత పదమే కలిలం. అంటే కలి అనుకోండి, పోని మలినం. ఈ కలి, ఇదంతా కలియుగం. ఆమయం అంటే అది, అనామయం అంటే దుఃఖం లేనటువంటి తీరం అనమాట. దానికి తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నాడు. నిజానికి ఈ కలిపురుషుడు ఏం తీసుకొని వచ్చాడు చూడండి. కలిపురుషుడు వచ్చేటప్పుడు ఇంకా ఇంకొక అవయవమే లేదంట. నోరు మర్మావయం పట్టుకొని వచ్చాడు. తింటాం, సుఖపడటం, ఇదే వీడి పని. దుఃఖ మార్గం ఇదే. కానీ నిన్ను దీనికి విరుద్ధమైనటువంటి లోకాలకి పంపే విధానాన్ని బోధ చేస్తున్నాను. ఎక్కడికి పంపిస్తావయ్యా నన్ను? ఏది ఆ స్థానం అని అడుగుతున్నాడు అర్జునుడు. ఆ స్థానం ఏది అంటే, ఒరే నాయనా, ఇంకా నీకు అర్థం కావటం లేదా? ఆ స్థానం ఏదో చెప్పినా నీకు ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినా నీకు అర్థం కావట్లేదా? అయితే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా విను. ఇప్పుడు కర్ఫ్యూ అంటున్నారు, లాక్డౌన్ అంటున్నారు, మాస్క్ కంపల్సరీ అంటున్నారు. నీ రోడ్డు మీదకి వెళ్తే సిగ్నల్స్ ఉంటాయి. ఇంట్లో భార్యాభర్తలు పోట్లాడుకుంటే కోర్టు ఉంది. పెద్దగా అరవటానికి అవకాశం లేదు. చిన్నగా పిల్లలకి చెప్పుకోవాలి. అవునా కదా? ఇవన్నీ రూల్స్ ఉన్నాయా లేదా? కరెక్ట్గా వెళ్ళాలి. రోడ్లో కూడా సిగ్నల్స్ చూసి కరెక్ట్గా వెళ్ళాలి కదా. ఇది రూల్ కదా. నడవటం అనేది లెఫ్ట్ వైపే నడవాలి కదా. ఫుట్పాత్ మీదనే వెళ్ళాలి కదా. లైసెన్సులు ఉండాలి కదా వెహికల్లో వెళ్తుంటే. ఇవి ఎన్ని రూల్స్ అండి, ఎన్ని రూల్స్ పెట్టారండి. అన్నీ ఉన్నాయి కదా. అనుభవంలో అందరికీ తెలిసిన విషయం కదా ఇది. ఇదంతా రూలు ఎవరు చేసింది? రూల్స్ అని ఎవరు పెట్టారు? నేను పెట్టలేదండి, నాకైతే తెలీదు అని నువ్వు నేను చెప్పచ్చు. కానీ నేను రోడ్డు మీద సిగ్నల్ చూసి కూడా దాటి వెళ్ళిపోయానంటే అక్కడ ఏం చేస్తాడు వాడు? సెక్యూరిటీ గార్డు ఉంటాడు కదా, అదే రూల్స్ సిగ్నల్ వాడు ఉంటాడు కదా, అతను వచ్చి పట్టుకుంటాడు. అవునా కదా? ఎందుకని? నువ్వు రాంగ్లో వెళ్తున్నావు అంటాడు. ఎవరయ్యా చెప్పింది నేను రాంగ్లో వెళ్ళింది? గవర్నమెంట్ రూల్ అండి ఇది, అందుకని నేను పట్టుకున్నాను అని ఫైన్ వేస్తాడు. అవునా కాదా? అందరికి అనుభవంలో ఉన్న విషయమా లేదా? మీ వీధిలో ఉంది ఈ గవర్నమెంట్. ఎక్కడుంది? ఎక్కడో ఉన్నదా? మీ ఇంట్లో ఉంది, మీ వీధిలో ఉంది. రోడ్డు దాటితే సిగ్నల్ ఉంది అంటే అంతటా ఉంది. నీ ఇంటికి ఇల్లు కట్టుకునేందుకు పన్ను కట్టుకుంటున్నావు, ట్యాప్ వాటర్ పన్ను కడుతున్నావు, కరెంటు పన్ను కడుతున్నావు. ఇదంతా ఎవరికి కడుతున్నావు? గవర్నమెంట్కి. అవునా కదా? ఏది చూపించు గవర్నమెంట్. అడిగావనుకోండి గవర్నమెంట్ ఎక్కడ ఉంది, ఏం చెప్తావు నువ్వు? గవర్నమెంట్ ఏదే అంటే అంత గవర్నమెంట్ రూల్సే పాటిస్తున్నాము. కానీ గవర్నమెంట్ ఎక్కడా అంటే ఎక్కడో ఉంటుంది అది. అక్కడ దాకా నువ్వు వెళ్ళి చూడాలా? ఇక్కడ నువ్వు నడిచే ప్రతి మార్గం గవర్నమెంట్ రూల్స్ పాటించుకుంటూ వెళ్ళాలనా? కానిస్టేబుల్ వచ్చి పట్టుకుంటాడు. లేకపోతే నువ్వు సిగ్నల్ దాటి వెళ్ళేటప్పుడు రైట్ రూట్ కనుక వెళ్ళకపోతే కానిస్టేబుల్ వచ్చి పట్టుకుంటాడు. ఇది గవర్నమెంట్ రూల్ అంటాడు. ఇదంతా గవర్నమెంట్ ఏది అంటే ఏం చెప్తావు?
అలాగే మన ఇంటి దగ్గర నుంచి మనం భార్యాభర్తల బంధం అన్నిటి దగ్గరికి ఏమైనా చెప్పండి, అన్నిటికీ రూల్సే. అందుకనే కదా, అంతకుముందు ఏంటంటే ఇది నా కుటుంబం, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా తల్లి తండ్రి, ఇదంతా ఒక ఉమ్మడి కుటుంబంలాగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే భార్యాభర్తలే కొంచెం గొడవ పడితే డైవర్స్, అంతే అయిపోతుంది. ఇది ఇప్పటి సంస్కారాలు, ఇలా మారిపోయింది. ఇది ఇప్పుడు మనకు అనవసరం అనుకోండి, దీని గురించి టాపిక్ ఏం లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఎక్కడుంది, ఎక్కడన్నా కనపడుతుందా? అయినా సరే అంత గవర్నమెంట్ రూల్సే పాటిస్తున్నాం మనం. ఇది ఇలాగా అంతటా ఉంది పరమాత్మ దృష్టి అనే బుద్ధి యోగాన్ని నీకు బోధ చేస్తున్నాను రా అర్జున. ఈ ఎగ్జాంపుల్ అయినా పట్టుకో జాగ్రత్తగా. అంతటా ఉంది, అంతా పాటిస్తున్నాము, అయినా ఎక్కడుందో తెలియదు. ఎవరైనా పని చెయ్యమంటే ఫలితం ఏమిటి అంటావు. ఇది వదిలేస్తే నువ్వు మనిషివి అవుతావురా, అదొక్కటి వదిలేయరా, ఫలితం ఏమిటి అని అడగడం వదిలేయరా. అక్కడంతా ఆమయమే, ఇక్కడంతా ఆమయమే, అక్కడంతా అనామయం ఉంది. నీకు ఆలోచనే ఉండని స్థితి. ఆలోచన అంటే ఏంటి? నామం. నామమ రూప క్రియలు అంటారు కదా. ఆలోచన అంటే నామమే కదా, చెప్పుకున్నాం కదా మనం ఇంతకుముందు. నామమే ఆలోచన అంటే సంకల్పం. నీకు ఈ రూల్స్ అన్ని పాటించుకుంటూ వెళ్ళిపో, నీకెవరు మధ్యలో ఆపరు. ఈ సంకల్పమే నీకు రాదు. ఇదే నీకు నిరామయమైనటువంటి స్థితి. జరిగిపోతూ ఉంటాయి, కర్మలన్నీ చేస్తావు, అన్ని రూల్స్ పాటిస్తావు, కానీ నీ లోపల ఒక ఆలోచన అంటూ ఆ సందర్భానికి బట్టి వస్తుంది. అది ఆలోచన కాదు, కర్మ జరిగిపోవటానికి అంతే. జ్ఞానమయంగా ఉంటుంది. ఆ లైట్ హౌస్కి, ఆ పరంధామానికి చేరతావు. ఇలా వెళ్ళు. అందువల్ల అటువంటి అద్భుతమైనటువంటి స్థితిని నీకు బోధ చేశాను, అనామయమైనటువంటి స్థితిని బోధ చేశాను. ఈ కలిలాన్ని వదిలిపెట్టు, మనీషిగా మారు. మనిషి జన్మ వచ్చింది, నేను మనీషినిగా మారి ఆ పరమ పదాన్ని పొందుతాను అని చక్కగా బోధ చేశాడు భగవంతుడు. ప్రయత్నం చేద్దామా? పదంలో ఉండిపోదామా? అభ్యాసం చేద్దామా? వైరాగ్యాన్ని పొంది ఆ పదంలో ఉండిపోదామా? ఎవరి నిర్ణయం వాళ్ళది. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.